తక్కువ పెట్టుబడితో మన ఇంటి దగ్గరే స్టార్ట్ చేసి ప్రతి నెల మంచి లాభాలు సంపాదించి పెట్టే ఒక మంచి బిజినెస్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ కి మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది మరియు ఈ బిజినెస్ లో ప్రాఫిట్ మార్జిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ బిజినెస్ ఏంటి అంటే బయోడిగ్రేడబుల్ పేపర్ ప్లేట్ మేకింగ్ బిజినెస్. ఈ బయోడిగ్రేడబుల్ పేపర్ ప్లేట్స్ కి మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ పెరిగింది. వీటికి ఎందుకు ఇంతలా డిమాండ్ పెరిగింది అంటే నార్మల్ పేపర్ ప్లేట్ కు వచ్చేసి కవర్ అనేది ఉంటుంది. ఈ బయోడిగ్రేడబుల్ ప్లేట్ కు వచ్చేసి ఎటువంటి కవర్స్ అనేవి ఉండవు. అందువల్ల వీటికి డిమాండ్ అనేది బాగా పెరిగింది. అందువల్ల మనం ఈ బయోడిగ్రేడబుల్ పేపర్ ప్లేట్ మేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎటువంటి మిషనరీ అవసరం, ఎటువంటి రా మెటీరియల్ అవసరం, అవి ఎక్కడ లభిస్తాయి, వాటి ప్రైస్ ఏ విధంగా ఉంటుందో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మిషన్ అనేది అవసరం అవుతుంది. ఈ మిషన్ వచ్చేసి మనకు 35,000 నుంచి లభించడం జరుగుతుంది. అలానే ఈ బిజినెస్ కి అవసరమయ్యే రా మెటీరియల్ వచ్చేసి ఆర్కనెట్ లీవ్స్ అనేవి అవసరం అవుతాయి. ఇవి మనకు చాలా తక్కువ అమౌంట్ కి లభించడం జరుగుతుంది. క్వాలిటీని బేస్ చేసుకుని వీటి ప్రైస్ అనేది ఉంటుంది. మనకు ఏ క్వాలిటీలో కావాలి అంటే ఆ క్వాలిటీలో ప్రైస్ అనేది తీసుకోవచ్చు. అలానే ఈ రా మెటీరియల్ తో ఓన్లీ పేపర్ ప్లేట్ మాత్రమే కాకుండా చిన్న చిన్న ప్లేట్స్ కూడా తయారు చేసి సేల్ చేయవచ్చు. ఈ రా మెటీరియల్ యూజ్ చేసి మనం గ్లాసులు కూడా తయారు చేసి సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఈ మిషన్ మరియు రా మెటీరియల్ ఉపయోగించి ఏ విధంగా తయారు చేస్తారో ఒక లైవ్ డెమో చూద్దాం. ఆ తర్వాత ఈ బిజినెస్ లో ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైవ్ డెమో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అలానే మీకు ఎటువంటి బిజినెస్ వీడియోస్ కావాలో కామెంట్ లో తెలియచేయండి. అటువంటి బిజినెస్ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ లైవ్ డెమో చూద్దాం. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, రా మెటీరియల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ రా మెటీరియల్ వచ్చేసి బాగా వాటర్లో నానబెట్టి మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా అంటే ఒక పెద్ద వాటర్ ట్యాంక్లో వచ్చేసి మనం వాటర్ తీసుకొని అందులో ఇవి మొత్తాన్ని నానబెట్టవలసి ఉంటుంది. ఇవి తేలిగ్గా ఉంటాయి కాబట్టి వాటర్లో నానబెట్టిన వెంటనే పైకి వస్తాయి. అందువలన దానిపైన ఏదైనా బరువు పెట్టి మనం ఈ విధంగా నీట్గా నానబెట్టవలసి ఉంటుంది. చూస్తున్నారు కదా వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా నీట్గా నానబెట్టిన తర్వాత అవి మనకు చాలా సాఫ్ట్గా తయారవుతాయి. ఫ్రెండ్స్ నార్మల్గా వచ్చేసి హార్డ్గా ఉంటాయి. ఇలా సాఫ్ట్గా తయారైన తర్వాత మనం లోపల సైడ్ వైట్ కలర్ ఉంటుంది కదా, దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక బ్రష్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మొత్తం డస్ట్ మట్టి అంతా ఉంటుంది కాబట్టి మనం అలానే తయారు చేస్తే పేపర్ ప్లేట్ మొత్తానికి మట్టి ఉంటుంది, ఎవరు కొనరు కాబట్టి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా వీడియోలో కనిపిస్తున్నట్టు నీట్గా బ్రష్తో అందులో ఉన్న మట్టి మొత్తం పోయేలా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఈ విధంగా ఆరబెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా ఆరబెట్టగానే మనకు వాటర్ అయిపోయిన తర్వాత అన్నిటినీ ఒక చోట వేసి అవి బాగా డ్రై అయ్యేలా ఒక చోట ఉంచవలసి ఉంటుంది. అవి త్వరగా డ్రై అయ్యేదానికి మనం వచ్చేసి పైన గోని సంచి లాంటిది కప్పితే అందులో ఉండే వాటర్ మొత్తాన్ని ఆ గోని సంచి లాగేస్తుంది. కాబట్టి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న ఈ గోని సంచులను ఈ విధంగా కప్పుతారు. ఈ విధంగా కప్పగానే వచ్చేసి ఇందులో ఉండే వాటర్ మొత్తాన్ని ఈ గోని సంచులనే పీలుస్తాయి. ఈ విధంగా పీల్చడం ద్వారా ఈ మొత్తం మనకు డ్రై అవుతాయి. అవి బాగా కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మనం మిషన్లో పెట్టి పేపర్ ప్లేట్స్ అనేవి తయారు చేస్తాం. ఇదిగోండి ఈ విధంగా మిషన్స్ అనేవి ఉంటాయి. మనకు ఏ డిజైన్లో కావాలి అంటే ఆ డిజైన్లో మౌల్డ్స్ అనేవి ఉంటాయి. మనకు వచ్చేసి పేపర్ ప్లేట్ తయారు చేసిన తర్వాత వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్తో వచ్చేసి చిన్న చిన్నవి తయారు చేసి సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. మనం ఒక మిషన్ కొని మనం డైస్ అనేవి ఎక్కువ కొనడం ద్వారా మనం చేంజ్ చేసుకొని తయారు చేయవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి పేపర్ ప్లేట్ తయారు చేయడానికి ఈ విధంగా పెట్టి ప్రెస్సింగ్ చేయగానే మనకు అదే ఆటోమేటిక్గా కటింగ్ అవుతుంది. ఆ తర్వాత మనం వేస్ట్ అనేది బయటకు తీయవలసి ఉంటుంది. చూస్తున్నారు కదా ఇది వచ్చేసి వేరే షేప్లో ఉంటుంది ప్లేట్ అనేది, అంటే దానికంటే కొంచెం చిన్న సైజు ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మిగతా పేపర్ని వచ్చేసి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి దానికంటే కొంచెం చిన్న సైజులో మనకు అవైలబుల్లో ఉంది. స్క్వేర్ షేప్లోనే మనకు కొంచెం చిన్న సైజులో ఉంటుంది. ఈ విధంగా మనం ఒక ఆర్డర్లో తీసుకోవడం ద్వారా మనకు వేస్టేజ్ అనేది లేకుండా పోతుంది. ఇది వచ్చేసి మనకు సర్కిల్ టైప్లో మనకు ఈ పేపర్ ప్లేట్కి సంబంధించి డైస్ అనేవి ఆ విధంగా ఉన్నాయి. ఇలా పెట్టిన తర్వాత మనం ఒక్కొక్క దాన్ని చేంజ్ చేసుకోవడం ద్వారా మనకు వేస్టేజ్ అనేది తక్కువ పోతుంది. ఇది చూస్తున్నారు కదా చాలా చిన్నది అనేది. ఈ కప్స్ అనేవి మన పానీపూరి వాళ్ళకు, చాట్ మసాలా వాళ్ళకు సేల్ చేయవలసి ఉంటుంది. ఆ మిషన్కి సంబంధించి పవర్ సప్లై మొత్తం అక్కడి నుంచి వెళ్తుంది. ఈ మిషన్స్ మొత్తం మనకు హైడ్రాలిక్ మిషన్స్తో వస్తాయి. మనకు ప్రెస్సింగ్ చేయగానే చాలా టైట్గా ప్రెస్ అవుతాయి. ఇక్కడ చూడండి మనం ఇంతకుముందు ప్రెస్సింగ్ చేసాం కదా, అది ప్రెస్సింగ్ ఇదిగోండి ఇక్కడ కాలుతో అటుపక్కకి తొక్కగానే డైస్ అనేవి పక్కకు వస్తాయి. ఈ విధంగా మనం పేపర్ ప్లేట్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఎడం వైపుకి తొక్కితే మనకు డై అనేది ఫిక్స్ అవుతుంది. అలానే కుడివైపుకి తొక్కితే మనకు లూజ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా మిగిలిన వేస్ట్ను వచ్చేసి ఈ విధంగా చిన్న చిన్న కప్స్ లాంటివి తయారు చేసి సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. అలాంటి కప్స్ వచ్చేసి పానీపూరి షాప్స్ వాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళకు సేల్ చేయడం ద్వారా మనకు మంచి లాభాలు రావడం జరుగుతుంది. అలానే మ్యారేజెస్ క్యాటరింగ్ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడం ద్వారా మనకు ఎక్కువ ఆర్డర్స్ అనేవి రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఒక్కొక్క డై అనేది ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్లేట్స్ని తయారు చేస్తుంది. మనకు ఎటువంటి ప్లేట్స్ కావాలి అంటే అటువంటి డైస్ అనేవి తయారు చేసి సేల్ చేయవలసి ఉంటుంది. ఇదిగోండి చూస్తున్నారు కదా, చాలా రకాల డైస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. మనకు ఏవి కావాలి అంటే అవి తీసుకొని సేల్ చేయవచ్చు. చూస్తున్నారు కదా, ప్లేట్ అనేవి ఈ విధంగా ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. నార్మల్ పేపర్ ప్లేట్ కంటే ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. క్వాలిటీ కూడా హై క్వాలిటీలో ఉంటుంది. అందువల్ల వీటికి డిమాండ్ అనేది బాగా పెరిగింది. ఇవి వచ్చేసి భూమిలో చాలా త్వరగా కలిసిపోతాయి. నార్మల్ పేపర్ ప్లేట్స్ అనేవి త్వరగా కలవు, ఇవి వచ్చేసి భూమిలో చాలా త్వరగా కుళ్ళిపోతాయి. అందువల్ల ఇటువంటి తయారు చేసి సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. మన ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ ఉంటే ఈ బిజినెస్ని సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేయవచ్చు. రా మెటీరియల్ కొంచెం స్టోర్ చేసుకోవడానికి, క్లీన్ చేసుకోవడానికి మనకు స్థలం అనేది అవసరం అవుతుంది. ఆ స్థలం మీ ఇంటి దగ్గర ఉంటే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఈ బిజినెస్ని విలేజ్ లేదా టౌన్ ఎక్కడైనా స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేయవచ్చు. ఇవి ప్లేట్స్ తయారు చేసిన తర్వాత మన ఏరియాలో ఉన్నటువంటి అన్ని షాప్స్కి వెళ్ళి మార్కెటింగ్ చేసుకొని సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఈ బిజినెస్లో ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఈ బిజినెస్కి అవసరమయ్యే మిషనరీ వచ్చేసి మనకు 35,000 నుంచి మాన్యువల్ మిషన్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా, ఇటువంటి మిషన్స్ వచ్చేసి మనకు 35,000 నుంచి లభిస్తాయి. ఇటువంటి ప్లేట్స్ తయారు చేయాలి అంటే మనకు ఆటోమేటిక్ మిషన్స్ అనేవి పనికిరావు. ఓన్లీ మాన్యువల్ మిషన్స్తో మాత్రమే తయారు చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఆటోమేటిక్ మిషన్కి వచ్చేసి రూల్స్ సెట్ చేస్తాం, ఇవి రూల్స్లో మనకు ఉండవు. కాబట్టి మాన్యువల్ మిషన్ కొని ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ బిజినెస్లో ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఒక ప్లేట్ని తయారు చేయడానికి అయ్యే ఖర్చు వచ్చేసి టోటల్గా ₹30 వరకు ఖర్చు అవుతుంది. దాన్ని మనం మార్కెటింగ్ చేయడం కొరకు ఒక 20 పైసల వరకు ఖర్చు అవుతుంది. ఒక ప్లేట్ని సేల్ చేయడానికి మనకు అయ్యే ఖర్చు వచ్చేసి టోటల్గా ₹50 ఖర్చు అవుతుంది. దాన్ని మనం హోల్సేల్గా ₹2కు సేల్ చేయవలసి ఉంటుంది. ఇటువంటి ప్లేట్లని రిటైల్గా ₹3కు సేల్ చేస్తున్నారు. ఇలా సేల్ చేయడం ద్వారా ఒక ప్లేట్కి మనకు 50 పైసలు ప్రాఫిట్ వస్తుంది. ఈ మిషన్ కెపాసిటీ వచ్చేసి 8 గంటల్లో 8,000 ప్లేట్లను ప్రొడక్షన్ అనేది ఇస్తుంది. మనం రోజుకి 8,000 ప్లేట్ల మార్కెటింగ్ చేసుకుని సేల్ చేస్తే మనకు ప్రతిరోజు ₹4,000 ప్రాఫిట్ వస్తుంది. మనం నెలకు ₹1,20,000 ప్రాఫిట్ అనేది వస్తుంది. ₹20,000 ఇతర ఖర్చులుగా తీసేసినా కానీ మనకు నెలకు ₹1,00,000 ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ బిజినెస్లో మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ బిజినెస్కి అవసరమయ్యే మిషనరీ మరియు రా మెటీరియల్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఈ మిషన్ ప్రైస్ సప్లయర్ లింక్ ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఏమైనా లైసెన్స్ తీసుకోవాలా అంటే ఎటువంటి లైసెన్స్ ఏం అవసరం లేదు. ఏ లైసెన్స్ లేకుండా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇది బిజినెస్ గురించి. ఈ బిజినెస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్.